హాయ్ అందరికీ. ఈరోజు రొయ్యల ఫ్రై చేశాను. వేడి వేడి అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటది రొయ్యల ఫ్రై అయితే. దానికి కావాల్సినవి హాఫ్ కిలో రొయ్యలు తీసేసుకున్నాను. శుభ్రంగా కడిగి పెట్టేసుకొని, కావాల్సిన ఒక ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, టమాటా, కొత్తిమీర, కరివేపాకు, మిరియాలు కూడా తీసుకున్నాను. కట్ చేసి పెట్టుకున్నా. తగినంత ఆయిల్ వేసి కళాయి పెట్టి, కొద్దిగా జీలకర్ర వేసేసి, ఉల్లి ముక్కలు వేసేసి 4 పచ్చిమిర్చి కూడా వేసేసాను. అది గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. బాగా గోల్డ్ కలర్ రావంగానే 2 టమాటాలు కూడా కట్ చేసి పెట్టుకున్నా. చిన్న చిన్న ముక్కలు వేసేసాను. కచ్చాపిచ్చాగా దంచేసుకున్న అల్లం, వెల్లుల్లి, మిరియాలు వేసేస్తున్నాను. పచ్చి వాసన పోయేంత వరకు వేపేసుకున్నాను. అందులో తగినంత ఉప్పు, కారము, పసుపు, గరం మసాలా వేసేసుకొని, అందులో వాటర్ అవసరం లేదు. వాటర్ పోయిన అవసరం లేదు. రొయ్యల్లో వాటర్ ఊరుతుందన్నమాట. ఆ వాటర్‌లోనే ఉడికిపోతది. అలా దగ్గరొచ్చేంత వరకు వేపుకుంటే చాలా టేస్టీగా ఉంటది. మొత్తం దగ్గర అయిపోయేంత వరకు వేడి అన్నం చాలా బావుంటది.